హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఎండి వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే మనం కోనసీమ డిస్ట్రిక్ట్ లో ఉన్న వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి అనేది వచ్చామన్నమాట. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ ఆఫ్ ద టెంపుల్. ఇప్పుడు మనం టెంపుల్ మొత్తం చూద్దాం రండి. అలాగే మనకి ఇక్కడ పెద్ద ధ్వజస్తంభం కూడా ఉంది. ఇక్కడ మనకి అలాగే ఉండి కూడా ఏర్పాటు చేశారనమాట. మనకి ఇక్కడైతే తులాభారం కూడా ఉంది. మనం కోరుకున్న కోరికలు తీరితే తులాభారం కూడా వేయచ్చు అనమాట. అలాగే మనకి ఇక్కడ మారేడు చెట్టు ఉందన్నమాట. ఇక్కడ కూడా మనకి అమ్మవార్లు కూడా ఉన్నారు. అలాగే మనం కోరికలు తీరితే ముడుపులు కూడా కట్టుకోవచ్చు కోరికలకి. ఈ చుట్టూరు మనం ప్రదక్షిణాలు చేసుకుని ఇక్కడైతే మనం ముడుపు కూడా కట్టుకుంటున్నారు చూడండి. ముడుపులు అండ్ అమ్మవార్లు కూడా ఉన్నారు ఇక్కడ. అలాగే ఇటు సైడ్ వచ్చేసి మనకి హోమం కూడా జరిగింది అనమాట. హోమాలు కూడా జరిగాయి. ఇది వచ్చేసి లార్డ్ శివ టెంపుల్. లోపల మనకి శివుడి టెంపుల్ కూడా ఉంది. అండ్ ఇక్కడైతే మనకి ఈవినింగ్ టైమ్స్ లో దీపాలన్నీ కూడా వెలిగిస్తారు చూడండి. అందరూ దీపాలు అయితే వెలిగించారు. ఉసిరి దీపాలు అన్ని కూడా వెలిగించుకోవడానికి అనేది ఉందన్నమాట. మనకి ఇక్కడ 365 ఒత్తులు కూడా అందరూ వెలిగించుకున్నారు. అలాగే మనకైతే ఇక్కడ ఫీడింగ్ రూమ్స్ కూడా ఏర్పాటు చేశారనమాట చూడండి అనమాట. కోటి లింగాలు అనేవి తయారు చేస్తున్నారు ఇక్కడ చూడండి. ఇలాంటి ఆటల్లో మనకి కోటి లింగాలు అనేవి తయారు చేసి మనకి ఇవి వచ్చేసి కాశీకి తీసుకువెళ్తారంట. ఇది వచ్చేసి మనకి డొనేషన్ ఇచ్చే కౌంటర్ అన్నమాట. ఇక్కడ మనం ఎంత డొనేషన్ అనేది చెయ్యొచ్చు. ఇటు సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ కాయిన్ నిలబడితే కోరికలు తీరుతాయి అంటారు. మనం కూడా ట్రై చేద్దాం ఒకసారి. నిలబడితే కోరిక తీరుతుందని భక్తులు గట్టి నమ్మకం అన్నమాట. ట్రై చేస్తూ ఉన్నారు స్టిల్. అలాగే మనకి ఇక్కడ అయితే ప్రసాదం కౌంటర్ ఉందన్నమాట. లడ్డు అనేది ఇక్కడ ప్రసాదం. అది వచ్చేసి 15 రూపీస్. ప్రస్తుతం కౌంటర్ అయితే క్లోజ్ లో ఉంది. మనకి అటు నుంచి వచ్చేసి వే టు భోజనశాల అన్నమాట. అది కూడా ఫ్రీ. నేను మీకు అది కూడా చూపిస్తాను. అండ్ ఇటు సైడ్ వచ్చేసి వాటర్ ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేశారు. ఆ లోపల వచ్చేసి మనకి పెద్ద ఉండి అనేది ఉంది. అక్కడ కూడా మనం విరాళాలు అనేవి సమర్పించుకోవచ్చు అన్నమాట. అండ్ అలాగే ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్. మనకి మెయిన్ టెంపుల్ లోకి ఎంట్రన్స్ ఉండదు కాబట్టి వీడియో అయితే నేను అవుటర్ సైడ్ నుంచే తీస్తున్నాను అనమాట. ఇది ఇన్ఫర్మేషన్ బూత్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి హోమాలు అనేవి జరుగుతూ ఉంటాయి. అండ్ అలాగే మనకి 4 వరకు అయితే టెంపుల్ అయితే క్లోజ్ లో ఉంటుంది. అందుకని చెప్పేసి చూడండి ఎంత మంది భక్తులు వెయిట్ చేస్తున్నారో. టెంపుల్ అయితే ప్రస్తుతం క్లోజ్ లో ఉంది మనకి. అండ్ అలాగే ఇక్కడ కూడా మనకి ఉండీలు అనేవి ఏర్పాటు చేశారనమాట. ఎక్కడ పడితే అక్కడ వాటర్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. అండ్ అక్కడ చూడండి మనకి బయట కూడా వెంకటేశ్వర స్వామి అనేది కనబడుతూ ఉంటారు. ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ మనకి ప్రొటెక్షన్ కోసం గ్రీన్ నెట్ కూడా ఏర్పాటు చేశారు. అలాగే కింద కూడా మనకి మ్యాట్స్ అనేవి వేయడం జరిగింది. చూసారా టెంపుల్ కూడా చాలా క్లీన్ గా ఉంది మనకి. ఇది చూడండి ఇది వచ్చేసి మనకి మెయిన్ గోపురం అన్నమాట. అండ్ ఇది వచ్చేసి పెద్ద ధ్వజస్తంభం. అలాగే చూసుకుంటే మనకి ధ్వజస్తంభానికి ఆకాశ దీపం అనేది ఉందన్నమాట. ఇది వచ్చేసి మనకి ఈవినింగ్ అనేది వెలిగిస్తారు చూడండి. ఆకాశ దీపం అనేది కూడా ఉంది ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి ఎంట్రన్స్ ఆఫ్ ద టెంపుల్. మనకైతే ప్రస్తుతం క్లోజ్ లో ఉంది. 4 కి రీఓపెన్ చేస్తారు. అండ్ అలాగే ఇటు సైడ్ కూడా మనకి ఆర్కిటెక్చర్ కూడా ఎంత బాగుందో. ఇక్కడైతే మనకి జలస్వామి, వరాహస్వామి అండ్ నరసింహస్వామి కూడా ఉన్నారు చూడండి. ఎంత బాగా చెక్కారు. ఇదంతా కూడా ఆర్కిటెక్చర్ కూడా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూసారా. ఇక్కడ వచ్చేసి జలమూర్తి కూడా ఉన్నారు. జలస్వామి చూడండి ఎంత అందంగా చెక్కారు. ఇవన్నీ కూడా మనకి. ఇప్పుడైతే మనం బయట సైడ్ కి వెళ్దాము. నేను అది కూడా మీకు బయట సైడ్ కూడా చూపిస్తాను రండి. ఇది వచ్చేసి బయట సైడ్ అన్నమాట. ఇక్కడ మీరు చూసుకుంటే స్వామివారికి ఉత్సవాలు జరిపేటప్పుడు తీసే అన్ని కూడా ఉన్నాయి చూడండి. చిన్న చిన్న ఉయ్యాళ్ళు అండ్ స్వామివారి పల్లకి అన్ని కూడా ఇక్కడే ఉన్నాయి. మీరు చూసుకుంటే బంగారు పల్లకి అండ్ ఇది కూడా చిన్న పల్లకి అన్నమాట. చూడండి స్వామివారి వాహనాలన్నీ కూడా ఇక్కడే మనకి పెట్టారు. చూసారా ఎన్ని టైప్స్ ఆఫ్ వాహనాలు ఉన్నాయో స్వామివారికి అయితే మనం. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి విఐపి దర్శనానికి కౌంటర్స్ అన్నమాట. ఇక్కడ మనకి విఐపి దర్శనం కూడా అవైలబుల్ ఉందన్నమాట. ఉచిత దర్శనం, విఐపి దర్శనం కూడా
అవైలబుల్ ఉంది. ఇప్పుడైతే మనం అవుట్ సైడ్ కి వెళ్దాము, టెంపుల్ అవుట్ సైడ్ కి. మనకి ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకుని కాళ్ళు కడుక్కోవడానికి కూడా వాటర్ ఫెసిలిటీస్ అనేవి ఉన్నాయి చూడండి. ఇక్కడైతే మనం కాళ్ళు కడుక్కోవచ్చు, వాటర్ కూడా వస్తున్నాయి అన్నమాట. అక్కడ వచ్చేసి మనం కొబ్బరికాయ కొట్టుకునేది చూసారా, అక్కడ కూడా మనకి వాటర్ ట్యాంక్ అనేది పెట్టారు. అండ్ ఇప్పుడు మనం అయితే బయటికి అలాగే మనకి ఇక్కడైతే స్వామివారికి గృహ సంకల్పం కోసం 7 ఇటుకలతో మనం కోరుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మీరు చూడండి అన్ని కూడా ఇటుకలు అనేవి ఉన్నాయి. ఇటు సైడ్ మనం అవి పర్చేస్ చేసి అక్కడ అలా మనకి ఇటుకలు నిలబెట్టి స్వామివారి నామాలు పెట్టి పూజ చేసుకోవాలన్నమాట. అలాగే మనకి ఇక్కడ కూడా మనం 365 ఒత్తులు కూడా స్వామివారికి అనేది సమర్పించుకోవచ్చు. చూడండి ఇదంతా కూడా మనకి స్పేస్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. అన్ని కూడా ఇటుకలు అవన్నీ కూడా ఇక్కడే తీసుకోవాలి. 7 ఇటుకలు పెట్టాలన్నమాట మనకి. కోరుకుని 7 ఇటుకలు అనేది స్వామివారికి సమర్పించాలి. చూడండి ఈ ప్లేస్ కూడా మనకి చాలా నీట్ గా ఉంది. భోజనం తినే దగ్గర నుంచి బయటకు వచ్చాం అనమాట. మీరు ఇవన్నీ చూసుకుంటే స్వామి పటాలు అనేవి అమ్ముతున్నారు. ఇక్కడ డిఫరెంట్ వెంకటేశ్వర స్వామి పటాలు అన్ని కూడా అమ్ముతున్నారు అనమాట. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీ చైన్స్, అలాగే మనకి ఇక్కడ స్పైసెస్ అవన్నీ కూడా అమ్ముతున్నారు అనమాట. అప్పడాలు, ఫూల్ మఖాని అన్ని కూడా. అటు సైడ్ వచ్చేసి మనకి పూజా సామాన్లు అన్ని కూడా అమ్ముతున్నారు. చూడండి ఎన్ని టైప్స్ ఆఫ్ పూజా సామాన్లు ఉన్నాయో. అలాగే మనకి మొక్కలు, పువ్వుల మొక్కలు అన్ని కూడా ఉన్నాయన్నమాట. ఈ లైన్ అంతా ఇవే. అలాగే మనకి ఉసిరి మొక్కలు కూడా అమ్ముతున్నారు. చూడండి చిన్న చెట్లకి ఎలా ఉసిరికాయలు అనేవి కాస్తాయో ఇవన్నీ కూడా మనకి పువ్వుల మొక్కలు. చూడండి హైబిస్కస్ మొక్కలు అన్ని ఉన్నాయన్నమాట మనకి ఇక్కడ. అలాగే ఇక్కడ మనకి ఫ్రూట్స్ అనేవి కూడా అమ్ముతారు. అలాగే మనం ఇక్కడ చూసుకుంటుంటే ఇక్కడే పండిన పూలు, మనకి చామంతి పూలు అన్ని రకాలు కూడా మనకి ఇక్కడ అయితే ఈయన అమ్ముతున్నారు అనమాట. అలాగే ప్రతి భక్తులు కూడా మనకు వచ్చి ఇక్కడ కొనుక్కొని వెళ్తున్నారు. చూడండి ఎన్ని పూలు ఉన్నాయో అవి కూడా మనకి అమ్ముతున్నారు. అటు సైడ్ కూడా మనకి ఇక్కడ కూడా మీరు చూసుకుంటే ఇక్కడే పండిన పూలు, బంతి పూలు కూడా అమ్ముతున్నారు అనమాట. 2 రకాలు అనేవి అమ్ముతున్నారు. చూడండి పువ్వులు ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో మనకి. ఇక్కడైతే మనకి పూతరేకులు కూడా తయారు చేస్తున్నారు అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పూతరేకులు ఉన్నాయి. బెల్లం పూతరేకులు, డ్రై ఫ్రూట్ పూతరేకులు అన్ని కూడా అమ్ముతున్నారు చూడండి. అలాగే ఇక్కడ సోమ్ పాపిడి కూడా అమ్ముతున్నారు అనమాట. ఎంట్రన్స్ లో మనకి ఇలాగా పూల మొక్కలు అన్ని రకాలు అనేవి కనబడుతూ ఉంటాయి అనమాట. చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. అలాగే మనకి ఇక్కడ పూల మొక్కలు సీడ్స్ అన్ని కూడా అమ్ముతున్నారు. ఒకసారి మీరు చూసుకుంటే జ్యూస్ షాప్ కూడా ఉంది మనకి ఇక్కడ. అలాగే ఇవన్నీ కూడా మనకి చిన్న స్టాల్స్ అనేవి కనబడుతున్నాయి చూడండి. అన్నిటి దగ్గర కూడా మనకి కీ చైన్స్, బాల్స్ అవన్నీ కూడా అమ్ముతున్నారు అనమాట. దేవుడి పటాలు అన్ని కూడా అమ్ముతున్నారు మనకి ఇక్కడ మీరు చూసుకుంటే. అండ్ ఇటు సైడ్ కూడా సేమ్ అలాగే ఉంది మనకి ఇక్కడ చూసుకుంటే నేను మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి చిన్న వెంకటేశ్వర స్వామి బొమ్మలు అన్ని కూడా అమ్ముతున్నారు అనమాట. అలాగే కుంకుమ అండ్ రాగి కడులు అన్ని కూడా అమ్ముతున్నారు ఇక్కడ. ఇక్కడ కూడా సేమ్ అలాగే రింగ్స్ అవన్నీ కూడా అమ్ముతున్నారు చూడండి. నల్ల పూసలు అన్ని కూడా అమ్ముతున్నారు అనమాట మనకి ఇక్కడ. ఇక్కడ చూడండి మనం ముగ్గు వేసుకునే స్టెన్సిల్స్ కూడా అమ్ముతున్నారు అనమాట. అమ్మవారి పాదాలు ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టెన్సిల్స్ ఉన్నాయి ముగ్గులు వేసుకోవడానికి. అలాగే అక్కడ కూడా మనకి ఫ్యాన్సీ ఐటమ్స్ అన్ని అనేవి కూడా ఉన్నాయి అన్నమాట. ఇక్కడ మనకి ఫ్యాన్సీ ఐటమ్స్ అన్ని కూడా ఉన్నాయి చూడండి. అన్ని వెరైటీస్ ఉన్నాయో. అండ్ ఇక్కడ కూడా మనకి ఒక స్టాల్ అనేది ఉంది. ఇక్కడ కూడా అన్ని టైప్స్ ఆఫ్ పూజా ఐటమ్స్ అనేవి కూడా దొరుకుతున్నాయి. అన్ని చేతులకు కట్టుకునే తాళ్ళు కూడా. ఇక్కడైతే మనకి పార్కింగ్ ఏరియా కూడా అవైలబుల్ గా ఉంది. కార్స్ ఇంకా వెహికల్స్ కూడా టోకెన్ అనేది ఉందన్నమాట. మనకి 50 రూపీస్ అన్నమాట. ఇక్కడ అలాగే మనకి భోజనశాల కూడా ఉంది. సాటర్డే టైం అనేది మనకి ఇక్కడ కూడా భోజనం అనేది పెడతారనమాట. అలాగే ఇక్కడ చూసుకుంటే మీకు పెద్ద పార్కింగ్ ఏరియా కూడా ఉంది చూసారా. అండ్ అక్కడ వచ్చేసి మనకి గోశాల అనేది కూడా ఉంది. అటు సైడ్ ఉందన్నమాట గోశాల. చూడండి ఇవన్నీ కూడా పార్కింగ్ ఏరియా అన్నమాట. కార్ కి అయితే మనకి 50 రూపీస్ అనేది ఛార్జ్ చేశారు ఇక్కడ. That's it for today's vlog. Please do like, share and subscribe our channel, MD World YouTube channel.